మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నేను గ్రామ సర్పంచ్ గారిని. మా ఊరి కోప్ల పని చేపిచ్చేటాయన మా ఊరి ప్రజలయి పైసలు తీసుకొని తిన్నాడు అని మా ఊరు వాళ్ళొచ్చి కంప్లెయింట్ ఇచ్చిండ్రు మాకు. మేము పోయి ఎంపీఓ సార్‌కి ఇచ్చి కంప్లెయింట్ చేసినాము. మా ఊరికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. మాది దమ్గన్పూర్ విలేజ్. రీసెంట్ గా 1 ఇయర్ క్రితం నేను ఈత తోట పెట్టిన. ఈత తోట పెట్టిన తర్వాత గుంతలు తోడినాం. గుంతలు తోడినాయి, అవి డబ్బులు వచ్చినాయి. తర్వాత చెట్లు పెట్టాలి. చెట్లు పెట్టేటప్పుడు దగ్గర దగ్గర 10,000 వాళ్ళ ఫ్యామిలీ పేరు మీద, ఫీల్డ్ అసిస్టెంట్ ఫ్యామిలీ పేరు మీద వేసుకున్నాడు. అవి నిన్న మొన్న తెలిసింది. 2025 10వ నెలల వాళ్ళకి డబ్బులు పడ్డాయి. పడిన తర్వాత నాకు రీసెంట్ గా తెలిసిన తర్వాత నేను పోయి అడిగితేనంటే ఏం రెస్పాన్స్ రాలేదు. అందుకొరకే నిన్న గ్రామ సభ పెట్టిండ్రి. గ్రామ సభ పెడితేనంటే నేను గ్రామ సభ చెప్పిన తర్వాత అందరు కలిసి తీర్మానం చేసేసి ఆయన ఇలాంటి పనులు చేస్తున్నాడు ఇప్పటివరకు అని చెప్పేసి మద్దూరు మండలంకి పోయి ఫీల్డ్ అసిస్టెంట్ ఎంపీడీఓ సార్ దగ్గరికి పోయి లెటర్ రాసి ఇచ్చినాం. మేము డబ్బులు మాకు రావాలి, ప్లస్ గా ఫీల్డ్ అసిస్టెంట్ ని చేంజ్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నా. మళ్ళీ ఇలాంటి గతంలో మళ్ళీ జరగకూడదు. అందరూ కష్టపడి పని చేయడానికి పొద్దుగాలు లేసి పెళ్ళ పిల్లల్ని, చిన్న చిన్న పిల్లల్ని ఇడిచిపెట్టి పనికి పోతారు, ఏదో పైసలు దొరుకుతాయని. అవి వాళ్ళకి దక్కకపోతే ఏం లాభం పనికి పోయి. అందుకొరకే కొందరు పని కోకంకి బంద్ చేసారు ఇప్పటికి. నా పేరు కడెంపల్లి నరేష్, ఊరు దమ్గన్పూర్, మండల్ మద్దూరు. అయితే మా చేనులో పని చేసినాం సార్, కోపుల పని సొంతంగా మేమే చేసుకున్నాం. అయితే ఇద్దరు చేసే పని, నలుగురు చేసే పనిని ఇద్దరిని చేపించినప్పుడు మా ఇంట్లో నలుగురం ఉండం. మేము నలుగురు చేసిన పనులు నలుగురికి రావాలి కదా, ఇద్దరు దాంట్లోకి వేసిండ్రు. మిగతా ఇద్దరు దాంట్లో ఏం చేసినారంటే వాళ్ళ ఇంటి వాళ్ళ పేరు మీద వేసుకున్నారు. ఎవరు? ఫీల్డ్ అసిస్టెంట్ వెంకటరాములు గౌడ్. అయితే ఆ ప్రూఫ్లన్నీ నా దగ్గర ఉన్నాయి, నా చేనులో పని చేసినది అంత. కాకపోతే వాళ్ళ వైఫ్ పేరు మీద ఉన్నది ఒకటి తీసుకొని వచ్చిన. ఆయన భార్య పేరు మీద వేసింది 60 రోజుల పని వేసిండు. మేము చేసిన వాళ్ళదేమో మా పేరు మీద వేయలేదు. తెలిసిన వాళ్ళవే ఇంత చేస్తున్నంటే తెలియని వాళ్ళే ఇంకెంత మంది చేస్తున్నారేమో. చాలా మంది పెద్ద మంది రైతులు కానీ వీళ్ళంతా ఎవరైనా కానీ చదువురాని వాళ్ళు ఉండరు. అలాంటి వాళ్ళే వేలి ముద్రలు పెట్టి అమౌంట్ తీసుకోవడము. ఆ మినీ బ్యాంక్ ఉన్నది కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళదే. ఇప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళకి 1000 రూపాయలు కావాలంటే 1000 రూపాయలు తీసుకొని మిగతా పైసలన్నీ అకౌంట్లోకి వెళ్ళి డ్రా చేసుకొని తర్వాత వీళ్ళు వంచుకునేది. ఇలాంటివి చాలా జరిగినాయి ఇప్పటిదాకా. కాకపోతే రీసెంట్గా మాకు ఇవన్నీ ఎంక్వైరీ చేస్తే మాకు తెలిసినవి. ఇలాంటి వాళ్ళని పెట్టకూడదు, వెంటనే సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేసి కొత్త వాళ్ళని పెట్టాలి. ఇక ముందు ముందు ప్రజలకు, రైతులకు అందరికీ మేలు జరుగుతుందని మేము కోరుకుంటున్నాం. నాకు తెలిసిన కాడ నుంచి బాగానే జరిగిన 5-6 లక్షలు అయిందో 10 లక్షల దాకా అయిందో కూడా మనం లెక్క చెప్పలేము. కాకపోతే అమౌంట్ అయితే బాగా తీసుకున్నాం. ఇప్పుడు నా దగ్గర ఉన్న లిస్టు కాడికే మినిమం 50-60 వేల దాకా ఉంటుంది. ఒక్కరి పేరు మీద ఉన్న లిస్టు వరకే ఇంత ఉంటుంది. ఇప్పుడు అందరూ వాళ్ళ ఇంటి వాళ్ళు ఉండరు, ఇంకా కొడుకు కానీ, వాళ్ళ అక్క కానీ, వాళ్ళ బావ కానీ, వాళ్ళ పేర్ల మీద అందరి పేర్ల మీద వేస్తారు. అవన్నీ మేము తీయలేదు. అవన్నీ ఇప్పటికెళ్ళి కాదు, స్టార్టింగ్కి వెళ్ళి ఇదే కథలు జరిగినాయి మొత్తం. ప్రతి ఒక్కటి. చాలా మందికి జాబ్ కార్డులు లేవు సార్. అయితే ఎన్నో సార్లు పేపర్లు ఇచ్చారు, ఆధార్ కార్డు ఇవి ఉంటాయి కదా, అకౌంట్ జిరాక్స్ అవి ఏమంటే ఇచ్చిండ్రు. ఇచ్చినప్పుడు జాబ్ కార్డు తెచ్చేయాలి కదా, దానికి డబ్బులు అడిగినరు. డబ్బులు లేకపోతే 10 సార్లు పేపర్లు ఇస్తే 10 సార్లు పక్కకేసిండ్రు. ఇలాంటివి జరుగుతున్నాయి చాలా. దాని గురించి మనకు పనులు చేయనిస్తలేడు, డబ్బులు తింటున్నాడు. జనాలు కూడా పనికి వెళ్తలేరు. ఉపాధి హామీ పని అంటే మనిషికి కరువు పని 10 రూపాయలు వస్తాయి. పొద్దుటి స్నానం పని చేసుకొని కూడా పొద్దుగాల జరిసేపు 1-2 గంటల పని ఉంటుంది. అందరు తర్వాత ఏదన్నా పని చేసుకోవచ్చు, ఇండ్లలో ఉండొచ్చు. ఇదంతా చేసుకునే వాళ్ళకు వాళ్ళ పుట్టగొట్టి ఎంత చేస్తారు వీళ్ళు. దాని గురించి ఇప్పుడున్న ఫీల్డ్ అసిస్టెంట్ని వెంటనే సస్పెండ్ చేసి ఇప్పుడు కొత్త వాళ్ళని రైతులకు మేలు జరుగుతుందని మేము ఊరుగుల ఫీల్డ్ అసిస్టెంట్ గారి గురించి మాట్లాడడం జరుగుతుంది. అయితే మా ఊర్లో ఇన్ని రోజులకెళ్ళి చాలా రోజులకెళ్ళి అతని ఎన్నిసార్లు చెప్పినా వినకుండా కూలీలతోటి డబ్బులు తీసుకోవడము, ఆ జాబ్ కార్డు చేస్తానంటని చెప్పి డబ్బులు తీసుకోవడము, ఆ పడ్డ పైసలు కూడా
మన జీరో అకౌంట్ దగ్గర వాళ్ళ దగ్గర మేనేజ్ అయ్యి ఇద్దరు ఒకటై వాళ్ళు పైసలు కూడా తీసుకున్నారు. మైపల్ అని ఒక నిరుపేద కుటుంబ మనిషి. అతని దగ్గర అతను ఏలు పెట్టిపోతే తర్వాత పైసలు డబ్బులు తీసుకున్నారు. అది ఇష్యూ అయ్యి కూడా 3 నెలలు అవుతుంది. అప్పటి నుండి కూడా అతను ఇంకా మంచిగా అవుతాడేమో బాగా అవుతాడేమో అంటే ఏం లేదు. అప్పటికైనా కూడా ఆయన వేరే వాళ్ళ దగ్గర కూడా పైసలు తీసుకున్నాడు. అట్లా పని చేసిన వాళ్ళు ఒకరైతే తీసుకునేది ఒక ఖాతాలోకి వస్తుంది. పేర్లేమో ఇంటి దగ్గర ఒకరు పొలం దగ్గర పని చేస్తుంటే వాళ్ళ పేరు లేకుండా వేరే వాళ్ళ ఇంటి వాళ్ళ పేర్లు రాసుకోము, వాళ్ళ అకౌంట్లు వేసుకుంటాము. ఇట్లా చేస్తున్నాడు. ఆయనకి ఎన్నిసార్లు మందలించినా కూడా అతను వినకపోవడానికి నిన్న ఏపీఓ సార్ని పిలిపించి అందరు వచ్చేసిండ్రు. వాళ్ళే వచ్చేసి ఎంక్వైరీ చేసిర్రు. చేసి ఇట్లా ఏమైతుంది ఊర్లో ఏం లేదంటే మంది అందరిని అడిగితే అందరూ జనాలు కూడా చెప్పేసిండ్రు. ఉపాధి హామీకి వెళ్ళాలి మొత్తం అందరు కలిసి. లేదు ఆయన అవకతవకలు చేసిండు, మా దగ్గర రెస్పాండ్ కూడా ఇచ్చకం లేదంట. ఏం చేస్తావు చూస్తావు, ఏం బిక్తావు పిక్కో, ఇవన్నీ మాటలు అవసరం లేదు కదా. ఒక జాబర్ అతను ఎట్లా మాట్లాడాలంటే లేదండి చేస్తాము చెయ్యము, రేపు అవుతుంది, ఈ రోజు అవుతుంది, ఏదో చెప్పాలి. కానీ ఆయన ఇష్టానుసారంగా వ్యవహరించడం చాలా తప్పు. ఈ విధంగా మా దమ్గన్పూర్ గ్రామ ప్రజల తరపున ఆయనని సస్పెండ్ చేసి వేరే వ్యక్తిని నిర్మిస్తారని నా యొక్క మనవి. పైన ఎంపీడీఓ సార్ గారికి నిన్న కంప్లైంట్ ఇచ్చినాము. ఏపీఎన్ సార్ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళ ముందరనే అందరు చెప్పేసిర్రు అన్నారు. చెప్పేసి వాళ్ళు ఎంక్వైరీ చేసుకున్నారు. ఓకే మేము కూడా చెప్తే వినట్లేదు, సరే పైకి ఇచ్చేస్తాం, మేము ఆర్డర్ పైకి ఇస్తామంట చెప్పేసినాం. నిన్న లెటర్ కూడా ఇచ్చేసినాం. కాశయ్య గౌడ్ దమ్గన్పూరు. పిల్లర్ అసిస్టెంట్ని నేను ఉపాధి పని గురించి అడిగినాను. అడిగనీకి పోతే ఆయన ఏమన్నాడు, నువ్వు ఎవడెవరా గ్రామ పంచాయతీలకు రానికే, ఇక అడిగే అధికారం లేదు, నువ్వు రావద్దు గ్రామ పంచాయతీలకు, నీకు నేను చెయ్యను, గట్టిగా 10 సార్లు నాకు చెప్పినాడు. అందు గురించి ఆయన నేను గట్టిగా అడిగితే నేను చేయను అని చెప్పినాడు. లెవలింగ్ గురించి అడిగినాం, మేము చేయను అన్నాడు. గిరిసల గురించి అడిగినాం, చేయను అన్నాడు. మా పిల్లల్ని కూలి పనికి తొలిస్తామంటే కూడా హాజరేయనన్నాడు. అందుకనే నేను గట్టిగా అడిగినా. నేను కంప్లైంట్ గిట్ట ఏం చేయలేదు. చేసిన వాళ్ళు ఎవరెవరు చెప్పిండ్రు వాళ్ళని తెలుసుకొని అడిగితే బాగుంటుంది. ఆయన పిలిపిస్తే ఇక్కడ మాట్లాడుతుంటే మేము పంచాయతీలకు రావద్దన్న కారణం ఏంటో చెప్పాలి సార్. అది ఫీల్డ్ అసిస్టెంట్ అనే మా గ్రామంలో ఏం జరుగుతుందంటే ఎవరో పని చేస్తే ఎవరికో చేసి బిల్లు తీసుకొని వాడుకుంటున్నాడు. దాని గురించి నిన్న మా గ్రామస్తులు మొత్తం అందరూ పెద్ద మనుషులు చిన్నలు పెద్దలు అందరూ కలిసి నిన్న పోయి ఎండిఓకు ఫిర్యాదు చేసిండ్రు. దాని చర్య ఏం చేసుకుంటారు అనేది. ఇక ఏం జరుగుతుందంటే ప్రతిదీ ఫ్రాడ్ చేస్తున్నాడు. ఎవరైనా పని చేస్తున్నాడు అనుకో వాళ్ళకి అది లేదు ఇది లేదు అని చెప్పి వాళ్ళని బెదిరిస్తున్నాడు. కొంతమందిని వాళ్ళకి బేకున్న మనుషులను తీసుకుపోయి పని చేయకుండా చేసినట్టు వేసి వాళ్ళకు డబ్బులు వచ్చేటట్టు చేస్తుండ్రు. దాని గురించి ఊరు మొత్తం నిన్న ఏకమై గ్రామ సభ పెట్టుకొని సర్పంచ్ ద్వారా ఉప సర్పంచ్ ద్వారా మెంబర్ల ద్వారా గ్రామ సభ పెట్టుకొని నిన్న మొత్తం ఇచ్చేసి తీసుకుపోయి ఎండిఓ గారికి ఇచ్చిండ్రు. కరెక్టే సార్. ఆయన తప్పుల పనులు చేస్తున్నాడు. డబ్బులు వేసుకోం సరిగా లేదు. ఆయన అకౌంట్లో కొట్టుకుంటున్నాడని మొత్తం తెలిసిన వాళ్ళు మేమైతే అమేకులం చదివిలేము. చదివిన పిల్లలు మొత్తం రికార్డు తీసిండ్రు. రికార్డు తీసి వాళ్ళు ఏమంటున్నారు, అవినీతి ఇట్లా జరిగింది, మేము ఇన్నేళ్ళ కొలిగి చేస్తే కూడా మమ్మల్ని నాశనం అయిపోతున్నాం, వాడు మంచోడు వాడు లిమిటెడ్గా తీసి పడేయలే అంటుండ్రు పిల్లలు. వాళ్ళు చెప్పింది అయితే నిజమే సార్. మొదలు మా అర్జున్ పిల్లాడు వెంకట పని చేస్తుండే వాడికి ఇదే లెక్కల ఒక పటేల్ ఏం చేస్తుండే, రోజుకు రావాలి నా ఇంటికాడ హాజరేసిపోవాలి అన్నందుకు వాడు వెళ్ళిపోయి వేరే ఆయన పేరు మీద చేస్తుండే. ఆయన పేరు మీద చేసి ఇప్పుడు ఆయన సొంతం చేసుకున్నాడు. ఇది అవినీతి జరిగింది అయితే నిజమే సార్. అందరూ నిన్న మీటింగ్లో ఒప్పుకున్నారు. ప్రజలందరూ ఆయన నిలదీసి అడిగితే ఆయన ఒక్క జవాబు కూడా చేయలేదు. దొంగతనం చేస్తేనే కదా సపోర్ట్ చేయకుండా ఉండదు. ఆయనకు మస్తు చెప్పినాం, చెప్పు అది ఏం జరిగింది, అది పైసలు మొత్తం డబ్బులు కట్టు, నీ పని నువ్వు చేసుకుంటాను కూడా అన్నారు. అయితే ప్రజలు ఆ దొంగను పెట్టి కూడా లాభం లేదు, తీసి పడేయరు అంటున్నారు. రవి, నాకు ఇప్పుడు 30 సంవత్సరాలు. నేను 10 సంవత్సరాల కొద్దికి ఆయనకు కాయిదాలు ఇచ్చిన, ఇంతవరకు నాకు జాబ్ కార్డు లేదు. మా అమ్మ పేరు మీద అప్ప పేరు మీద చేసిన పని చేసినప్పుడు అమౌంట్ వాళ్ళు లేవు. అనుకోకుండా మొన్న ఒకసారి 3,000 పడ్డాయి మా అమ్మ అకౌంట్లో. అది నేను పని చేసాను, ఉత్త అన్యాయంగా వచ్చినాయి పైసలు. అయితే ఎట్లా కూడా తెలియదు. ఇంకొకటి ఏంటంటే ఆయనకు పనికి వెళ్తామన్నప్పుడు మేము అడుగుతాం చూడు, అప్పుడు పనికి వెళ్ళాడు. ఆయన అవసరం లేనప్పుడు మా ఇంటికి వచ్చి సంతకాలు పెట్టుకున్నాడు, మా అమ్మతోటి మా అప్పతోటి 10 మాటలు పెట్టుకోండు. ఏం చేసినా తెలియదు. పని చేయకుండా 3,000 వచ్చినాయి, మా అమ్మకు 3,000 వచ్చినాయి, మా అప్పకు 3,000 వచ్చినాయి, తీసుకున్నాం. ఇక ఆయనకు అవసరం ఉన్నప్పుడు సంతకాలు అయితే మా అమ్మతోటి మా అప్పతోటి పెట్టుకోండి. వాళ్ళకి తెలియదు. ఏళ్ళు పెట్టుకుని వస్తే సంతకాలు పెట్టుకుని వస్తే వాళ్ళకి ఏమిటి కానీ తెలియదు. కార్లు పోకుండా పెట్టుకుంటారేమో అని వాళ్ళు సంతకాలు పెట్టిండ్రు. అంతేగా సస్పెండ్ చేసి పడేయాలి.